ఈరోజు కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈరోజు జీజీహెచ్లో ఈగల్ హంటర్స్ సొల్యూషన్స్ అనే ఒక సెక్యూరిటీ సర్వీసెస్ ఉంది. ఆ సర్వీసెస్ వాళ్ళు మేము వస్తున్నామని చెప్పి తెలియజేసిన వాళ్ళు నిర్లక్ష్యంతో ఇక్కడికి వచ్చామని చెప్పేసి తర్వాత బయటికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. మా ఇంటెన్షన్ ఏమంటే మా కాన్స్టిట్యున్సీలో కోడుమూరు కాన్స్టిట్యున్సీలో కూడా మాకు కూడా దాదాపు 355 సెక్యూరిటీ పోస్ట్ ఉంటే కనీసం ఒక 5 మందిని కూడా జాయిన్ చేసుకోవడం లేదు దీంట్లో. అంటే ఈ జీజీహెచ్లో మేము కూడా వన్ ఆఫ్ ది మెంబరు, హెచ్డిసి మెంబర్. కాబట్టి వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మేము చెప్పిన వాళ్ళకి మాత్రం ఒక్క పోస్టులు ఇవ్వకుండా మా దాంట్లో కూడా అంటే మా కాన్స్టిట్యున్సీలో నిరుపేద కాన్స్టిట్యున్సీ కాబట్టి మేము ఎవరైనా మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా సెక్యూరిటీ సర్వీసెస్ జాబ్లో ఎక్కిద్దామని మేము కూడా ఇంటెన్షన్తో ఉంటాం. కాబట్టి అందులో మా ప్రభుత్వమే వచ్చింది అని చాలామంది వస్తుంటారు. అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులని దీంట్లో జాయిన్ చేసుకోవడం, ఏమని అడిగితే లేదు మేము చేయించుకోలేదని చెప్పేసి కల్లబల్లి మాటలు చెప్పి వీళ్ళు ఈగల్ హంటర్స్ ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము డైరెక్ట్ ఇక్కడికే రావడం జరిగింది. ఆ కాంట్రాక్టర్స్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం. దాదాపుగా నేను కూడా చాలాసార్లు చెప్పిన మా వాళ్ళని తీసుకోండి అని చెప్పి ఎన్నిసార్లు నా లెటర్ హెడ్ మీద కూడా పంపిస్తే కూడా తీసుకోవడం లేదు. కాబట్టి వాళ్ళని ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా తీసుకోలేదు. కాబట్టి మా వాళ్ళందరూ రావడం జరిగింది. వస్తే నన్ను కూడా పిలిచారు. ఖచ్చితంగా మీరు వచ్చి దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ తెలియజెప్పాలా మీరని చెప్పేసి రావడం జరిగింది. కాబట్టి వచ్చాను. ఈ సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళు దాదాపుగా జనరల్ హాస్పిటల్లో ఎన్ని వింగ్లు ఉంటాయంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 12 మంది, జనరల్ హాస్పిటల్లో 200 మంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్టల్స్లో 28 మంది, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో 6 మంది, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో 4, రీజనల్ ఐ హాస్పిటల్లో 11 మంది, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 16 మంది. అంటే ఇక్కడనే దాదాపు 277 మంది వస్తారు. ఇట్లా ఇంతమంది ఉన్నా కూడా అంటే పాత వాళ్ళని ఇంక్లూడ్ చేసి, అంటే పాత వాళ్ళని ఉండేవాళ్ళు ఉండించి తర్వాత కొత్త వాళ్ళని ఏమైనా తీసుకున్నాలని ఉంటే మా వాళ్ళని తీసుకోమని చెప్పాను తప్ప పాత వాళ్ళని తీసేయడం అని చెప్పేసి అక్కడ మేము ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడ వాళ్ళని కూడా ప్రెజర్ చేయలేదు. కొత్త వాళ్ళని తీసుకునేటప్పుడు మా రేషియో ప్రకారంగా అంటే కర్నూలు ఎమ్మెల్యే గారికి, అలాగే పాణ్యం ఎమ్మెల్యే గారికి మాకు ఈ రేషియో ప్రకారంగా ఇవ్వండి అని చెప్పి అడిగాను తప్ప ఎక్కడ కూడా మేము వాళ్ళని ఏమీ అనలేదు. కానీ మా రేషియో ప్రకారంగా ఇవ్వకుండా కనీసం ఒక 5 పోస్టులు మాత్రమే ఇచ్చారు. దాదాపుగా ఒక 120 పోస్టులు ఇవ్వాల్సినది 5 మంది మాత్రమే చేర్చుకున్నారు. మిగతా అందరూ ఏమన్నా అడిగితే ఇస్తామని చెప్తారు కానీ ఇవ్వరు. అంటే దాంట్లో అర్థం ఏమంటే మా కాన్స్టిట్యున్సీలో ఒక అబ్బాయికి, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఒక పిల్లోనికి దీంట్లో సెక్యూరిటీగా చేర్చుకున్నారు. అంటే దీని అర్థం ఏమి? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డబ్బులకు అమ్ముకుంటున్నారా అనేది మా అంతరార్థం. కాబట్టి ఏం జరుగుతుందో అర్థం కాక కావాల్సిగానే మేము అడదామని చెప్పేసి వచ్చాం తప్ప మేము ఎటువంటి ఏ ఉద్దేశంతో రాలేదు. కాబట్టి మా సెక్యూరిటీ మాకు సంబంధించి మా కోటా కింద మాకు రావాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ఇంకా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు రావడం లేదు. కాబట్టి గతంలో ఉన్నట్టే ఫస్ట్ వచ్చినటువంటి కాంట్రాక్టర్ అయినటువంటి గౌడ్ గారిని సబ్ కాంట్రాక్టర్ మీరే కదా, సబ్ కాంట్రాక్టర్ గారి ద్వారానే మెయిన్ కాంట్రాక్టర్ రాలేదు. కాబట్టి ఇతన్నే చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.